So welcome back to another video of HTU guys. This is Hammond Trading University YouTube channel. And ఈ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి అండ్ వీడియోని లైక్ చేసుకోండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ప్రైస్ యాక్షన్ ఇన్ XAI USD. అందరికి బాగా తెలిసిన పెయిర్ గోల్డ్ అని కూడా అంటారు ఈ పెయిర్ ని. సో ఈ ప్రైస్ ఎందులో ప్రైస్ యాక్షన్ అనేది ఎలా ఉంటుందని చెప్పి ఈ రోజు మనం తీసుకుందాం. ఓకే, ఈ రోజు టాపిక్ ఏంటంటే ఓకే ప్రైస్ యాక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే దాని ప్రకారం ఎలా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నా. అలాగే నా స్ట్రాటజీ కూడా బ్రేక్ డౌన్ చేసి చూపిస్తా. సేమ్ ప్రింట్ నేను ఎలాగైతే ఫాలో అవుతానో నేను టూ సినారియోస్ ని మైండ్ లో పెట్టుకొని ట్రేడ్స్ అయితే తీసుకుంటాను. అండ్ అదే ఇది బ్రేక్అవుట్ అండ్ రిటర్న్ అండ్ లిక్విడిటీ స్వీప్. అండ్ ఇలాంటి సినారియోస్ నేను ఎలా తీసుకుంటాను, ఎలా చేస్తాను అండ్ మీరు ఎలా చేయాలని చెప్పి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో లాస్ట్ వరకు అయితే దొరుకుతుంది. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, మీకు ప్యూర్ నాలెడ్జ్ దొరుకుతుంది. అండ్ ప్రైస్ యాక్షన్ ఇన్ XAI USD సింపుల్. నా పరంగా ప్రైస్ యాక్షన్ అంటే సపోర్ట్, రెసిస్టెన్స్, లిక్విడిటీ స్వీప్ అంటే ప్రైస్ యాక్షన్ అంటాం కదా, మళ్ళీ లిక్విడిటీ అంటే చెప్పి అనుకోవద్దు. మీరు ఎటువంటి టాపిక్ మీద ట్రేడ్ చేసినా సరే, ఎటువంటి టాపిక్ మీద బేస్ అయ్యి స్ట్రాటజీ బిల్డ్ చేసుకున్నా సరే, లిక్విడిటీ అనేది అర్థం చేసుకోవడం రావాలి. సో దాని మీద లిక్విడిటీ రీడ్ చేయడం వస్తే you can be the champion, means you can be profitable in trading markets అన్నమాట. ఓకే, ఫస్ట్ థింగ్ నా స్ట్రాటజీని నేను ప్యూర్ గా ఇప్పుడు కొన్ని సినారియోస్ ఉన్నాయి, ఆ సినారియోస్ బేస్ చేసుకొని స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేసుకున్నాను అండ్ ఆ సినారియోస్ వచ్చినప్పుడు నేను ఎలా బిహేవ్ చేస్తాను అనేది కూడా సింపుల్ గా మీకైతే వేరే చూపిస్తాను. సో వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మనమైతే మార్కెట్ ఒకసారి డ్రా చేద్దాం. మార్కెట్ తెలుసు కదా, ఇలాగ మార్కెట్ ఉంటుంది అనుకుందాం. మార్కెట్ సో ఇలా సమ్ టైమ్స్ ఇలా కూడా వస్తుంది, హైయర్ హైస్, మళ్ళీ డౌన్ ట్రెండ్ అంటే లోవర్ లోస్, ఇలా మార్కెట్ ఇలా ఉంటుంది కదా. ఓకే ఓకే, ప్రెసెంట్ అయితే మార్కెట్ ఇలా ఉంది అనుకుందాం. ఓకే, చూడగానే చెప్పవచ్చు ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అని చెప్పి. సో ఐ థింక్ నేను డ్రా చేసింది కరెక్ట్ అనుకుంటా. ఒకసారి కామెంట్లు చేసి చెప్పండి నేను డ్రా చేసింది కరెక్ట్ కాదని చెప్పి. అండ్ దిస్ ఈజ్ సపోర్ట్ అండ్ దిస్ ఈజ్ మేజర్ రెసిస్టెన్స్. ఓకే, మీరు కరెక్ట్ గా చూస్తే దాని కింద మీద కూడా బోల్డ్ అండ్ సపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు అని చాలా. బట్ మనకు కావాల్సినది ఒక మేజర్ రెసిస్టెన్స్ అన్నమాట. మీరు అలాగెలా డ్రా చేస్తారు బ్రో అంటే సింపుల్, హైయర్ టైం ఫ్రేమ్స్ కి వెళ్ళండి. ఓకే, హైయర్ టైం ఫ్రేమ్స్ కి వెళ్ళడం వల్ల నాయిస్ ఎక్కువ ఉండదు, సపోర్ట్ రెసిస్టెన్స్ అది ఈజీగా మీరైతే ఫైండ్ అవుట్ చేయవచ్చు కాబట్టి. ఓకే, హై టైం ఫ్రేమ్స్ లో మీరు బాగా చేసుకోవచ్చు. మళ్ళీ లో టైం ఫ్రేమ్స్ లో జూమ్ చేసిన తర్వాత అదే జోన్ ని కన్సిడర్ చేసి అక్కడ దాకా క్యాండిల్ వచ్చేదాకా వెయిట్ చేయండి అండ్ అక్కడ ఏమైనా రియాక్షన్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. యూ కెన్ టేక్ ద ట్రేడ్ అనమాట. ఓకే, ప్రెసెంట్ అయితే మార్కెట్ ఎలా ఉంది అనుకున్నాం. ఓకే, మార్కెట్ ఇక్కడ కాదు ఎండ్ అయింది, సపోజ్ ఇక్కడ ఉంది అనుకున్నాం. ఓకే, ఇక్కడ ఉంది అనుకున్నాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇది హైయర్ టైం ఫ్రేమ్స్, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. ఓకే, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్, 1H టైం ఫ్రేమ్, 1 అవర్ టైం ఫ్రేమ్ ఇది. సో ఇదే ఇక్కడ కాదు, ఈ సినారియోస్ తీసుకుందాం. ఈ చిన్నది ఇక్కడ ఇలాగా ఇది ఉంది కదా, ఈ చిన్న బాక్స్ గీస్తాం కదా, అది ఒకసారి లో టైం ఫ్రేమ్స్ జూమ్ చేసి చూద్దాం. ఓకే, ఈ సినారియో అనేది, ఈ ఒక్క బాక్స్ అనేది లో టైం ఫ్రేమ్స్ ఎలా ఉంటుంది అంటే సంథింగ్ లైక్ అది అప్ ట్రెండ్ లో ఉంది. ఓకే, అప్ ట్రెండ్. సో ఓకే, అదే అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి సంథింగ్ లైక్ ఎలా ఉంటుంది, లో టైం ఫ్రేమ్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఓకే, ఇలా ఉంటుంది, సంథింగ్ కాల్డ్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, కమాన్ ట్రావెల్ ఇలా. సో ప్రైస్ అయితే ఇక్కడ ఉండిపోయింది కాబట్టి దాని అర్థం అక్కడ ఉండిపోయి అక్కడ ఆల్సో అవుతుంది కాబట్టి ప్రైస్ అక్కడ కన్సోలిడేట్ అవుతుంది అని అర్థం. ఓకే, ఇలా కన్సోలిడేట్ అవుతుంది అని అర్థం. ప్రైస్ ఈస్ వెయిటింగ్ టు బ్రేక్ ఓకే, మనం ఒకసారి డ్రా చేద్దాం సింపుల్ గా. ఇది 5 minutes లో ఇలాగే ఉంటుంది, మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా ఉంటుంది. ఇలా నేను బాక్స్ గీస్తున్నానంటే మీకు అర్థం కావడానికి, సింపుల్ గా ఇంకా కొంచెం అర్థం అవడానికి. ఇది 5 minutes, 5 ఇది 5 minutes టైం ఫ్రేమ్ అనమాట. ఇలా ఉంటుంది. సో ఇది ఫస్ట్ సినారియో ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా, మనం గీసుకున్న దాని ప్రకారం ఇక్కడ సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ దీని కింద ఎక్కడ సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ ప్రైస్ అయితే రియాక్షన్ ఇచ్చేసింది, రియాక్షన్ ఇచ్చి పైకి వెళ్ళింది. ప్రైస్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద వెయిటింగ్ టు గివ్ సమ్ మూవ్ అనమాట. ఇది 5 minutes. ఓకే, ఫర్ ఐ మూవ్ అంటే ఓకే, మనం ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, మనకి 2 సినారియోస్ కనిపిస్తున్నాయి. ఒకటి ఆల్రెడీ సపోర్ట్ దగ్గరికి వెళ్ళి బౌన్స్ అయ్యి అప్పర్ ట్రెండ్ లో ఉంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు 2 సినారియోస్ ఉన్నాయి. ఒకటి అయితే బుల్లిష్ మొమెంటం కంటిన్యూ చేయాలి, లేదా ఇక్కడున్న ఏదైనా ఒక మైనర్ ఒక రిజెక్షన్ ని
పట్టుకొని మళ్ళీ డౌన్ సైడ్ మూమెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సపోర్ట్ దగ్గరికి వచ్చి మళ్ళీ బుల్లిష్ మూమెంట్ అవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది తర్వాత విషయం. బట్ ప్రెసెంట్ అక్కడైతే ఏం జరుగుతుంది, ప్రెసెంట్ ప్రైస్ ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది. 5 minutes లో చూస్తే అదే కదా ఉంది, ఇక్కడ కన్సల్టేట్ అవుతుంది. అక్కడ మనకి ఇలా కన్సల్టేట్ అవుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద అకౌంట్స్ బ్లో అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు ప్రైస్ అక్కడికి వెళ్తుందని చెప్పి. అక్కడ చాలా విక్స్ పడతాయి, చాలా క్యాండిల్స్ క్లోజ్ అవుతాయి, విక్స్ పడతాయి. ఆ క్యాండిల్ సైకిల్ అర్థం కాదు, ప్రైస్ ఏం చెప్తుంది అని మనకు అర్థం కాదు, ఏమి అర్థం కాకుండా మీరు బ్లైండ్గా వెళ్ళిపోతారు అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ డ్రా ది మైనర్ సపోర్ట్ రేషన్స్ ఓవర్ దేర్. అంటే అక్కడ హైయెస్ట్ విక్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక అప్పర్ హైయెస్ట్ విక్, ఈ సినారీ మొత్తంలో హైయెస్ట్ విక్ మొత్తానికి ఒక డ్రా లైన్ తీసుకోండి. అండ్ ఈ కింద లోయెస్ట్ విక్ మొత్తానికి ఒక డ్రా చేసుకొని చూడండి. ఓకే, ఇఫ్ ప్రైస్ అనేది మీకు డ్రా చేస్తా, ఈ ప్రైస్ అనేది ఈ విక్స్ అయితే ఇక్కడ ఉంటాయి కదా, ఇలా విక్స్ ఉంటాయి, ఇలా విక్స్ ఉంటాయి. ఈ విక్స్ మొత్తాన్ని బ్రేక్ చేసి బాడీతో క్లోజ్ అయిన క్యాండిల్ కానీ వచ్చింది అనుకోండి, ఇలా పెద్ద క్యాండిల్ వచ్చిందంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ద మూవ్ అప్ సైడ్. ఓకే, ఇఫ్ ఇదే ఇక్కడ నుంచి ఇలా పెద్ద క్యాండిల్ పడింది అనుకోండి, ఇలా బై అవాయిడింగ్ ఆల్ దీస్ రిజెక్షన్స్ మీకు ఒక క్యాండిల్ పడింది అనుకోండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ మూవ్ ఫ్రమ్ డౌన్ సైడ్. ఇఫ్ అది కూడా కాదు, మీకు ఇంకా కన్సల్టేషన్ అవుతుంది అంటే మళ్ళీ విక్ తోనే మొదలైంది అనుకోండి, మళ్ళీ విక్ తో ఈ మొత్తం బాడీ మొత్తం క్లోజ్ అవుతూ ఒక విక్ తో బాడీ క్లోజ్ అయింది అనుకోండి, పెద్ద విక్ తో పడి క్లోజ్ అయింది అనుకుందాం. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఈ కన్సల్టేషన్ దగ్గర లిక్విడిటీ మొత్తాన్ని స్వీప్ చేసింది అని అర్థం. ఓకే, లిక్విడిటీ స్వీప్ అంటే ఏంటి లేదు. ఓకే, మీకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ విక్స్ కి ఒక పెద్ద విక్స్ తో క్లోజ్ అయిందంటే లిక్విడిటీ స్వీప్ అయింది అర్థం. ఇఫ్ ఈ విక్స్ ని కూడా అవాయిడ్ చేస్తూ పెద్ద బాడీతో క్లోజ్ అయిందంటే అది లిక్విడిటీ రన్ అని అర్థం. అంటే లిక్విడిటీ కూడా సరిపోవట్లేదు, ఇంకా మేధ లిక్విడిటీ ఉంది, సో నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి ప్రైస్ అక్కడ చెప్తుంది అనమాట. ఇఫ్ అదే డౌన్ సైడ్ మొత్తం బాడీతో క్లోజ్ అయిపోయిందంటే ఇక్కడ లిక్విడిటీ నాకు సరిపోవట్లేదు, డౌన్ సైడ్ మూమెంట్ నాకు కావాలి కాబట్టి నేను ఇంకా కిందకి వెళ్తాను, ఇంకా లిక్విడిటీ ఎక్కడ వెతుకుతానని చెప్పి మార్కెట్ మనం చెప్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇఫ్ విక్ తో క్లోజ్ అయిందంటే ఇలా డౌన్ సైడ్ వచ్చి విక్ తో క్లోజ్ అయిందంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ బులిష్ మూవ్. ఇఫ్ అప్ సైడ్ విక్ తో క్లోజ్ అయిందంటే అంటే ఈ లిక్విడిటీ స్వీప్ చేసిందంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ మొమెంటమ్ టు డౌన్ సైడ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ యాజ్ ఇట్ లుక్స్. ఓకే, ఇది ఫస్ట్ సినారియో. ఇది అంటే ఓకే, ఇది నేను ఫస్ట్ లిక్విడిటీ స్వీప్ సినారియో చెప్పాను. ఇది ఈజీ, వెరీ వెరీ ఈజీ. కన్సల్టేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ చేస్తుంది. అఫ్ కోర్స్ కన్సల్టేషన్ అప్పుడు కూడా బ్రేక్అవుట్ ఇస్తే న్యూట్రల్ గా ఉంటాం కాబట్టి బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. వెరీ వెరీ రేర్ కేసెస్ లో ఇది మనకి ఓకే తిప్పుకొడుతుంది అనమాట. అఫ్ కోర్స్ ఇది ఏ స్ట్రాటజీ అయినా సరే 100% విన్ రేట్ అనేది ఉండదు. ఏదో ఒక లిమిటేషన్స్ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. సో నేను చెప్తుంది ఏంటి అంటే ఎవ్రీడే ట్రేడ్ కోసం చూడొద్దు, ఎవ్రీడే అనాలిసిస్ చేయండి, బట్ ఎవ్రీడే అయితే ట్రేడ్ చేయడానికి ట్రై చేయకండి. హార్డ్లీ వీక్ కి 2 or 3 ట్రేడ్స్ చాలు. ఇఫ్ మీకు అంతకంటే ఎక్కువ కావాలంటే మీరు పర్ డే 2 to 3 ట్రేడ్స్ తీసుకొని అనుకుంటే మాత్రం గోల్డ్ లో తీసుకోవద్దు. అయితే మీరు క్రిప్టో ఒకటి ఫోరెక్స్ పేర్స్ లో యూరో డాలర్, జేపీఎన్, బ్రిటన్ డాలర్, యూఎస్డి, జేపీవై, ఈ పేజ్ మొత్తం డిఫరెంట్ గా ఇలా ఓపెన్ చేసుకొని పెట్టుకుని అలాగే అనలైజ్ చేసుకొని పెట్టుకోండి. బట్ ఒకే దాంట్లో మోటర్స్ అనేవి వెరీ రేర్ కేసెస్. అండ్ ద ట్రేడ్స్ అనేవి సక్సెస్ అవ్వడం కూడా చాలా కష్టం. ఓకే, యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇట్ ఈస్ ఫస్ట్ సెకండ్ సినారియో లిక్విడిటీ స్వీప్. ఆఫ్ కోర్స్ అది ఇంకోటి మళ్ళీ లైన్ డ్రా చేస్తాను. ఓకే, మళ్ళీ మార్కెట్ డ్రా చేస్తాను. ఒక మినిట్. నేను ఎందుకు మార్కెట్ డ్రా చేస్తున్నా అంటే టు హెల్ప్ యూ, టు మేక్ యూ మోర్ ఇన్ఫర్మేటివ్. ఓకే, అగైన్ మార్కెట్ ఇలా హైయర్ లో ఇలా హై టైం ఫ్రేమ్స్ ఉంది అనుకున్నాం. ఓకే, లో టైం ఫ్రేమ్స్ అనుకుందాం. ప్రైస్ అయితే సపోర్ట్ దగ్గర ఉంది, ఇక్కడ ఉంది అనమాట. ఓకే, ప్రైస్ అయితే సపోర్ట్ దగ్గర ఉంది. యువర్ ప్లానింగ్ ఏ బులిష్ మూవ్, కానీ మీరు చూసినప్పటికీ ప్రైస్ ఆల్రెడీ ప్రైస్ అనేది మూవ్ ఇచ్చింది. సో మీరు మార్కెట్ ఓపెన్ చేసినప్పటికి లేట్ అయిపోయారు. సో అప్పుడు మీరు పానిక్ అవ్వద్దు. స్టార్ట్ అనలైజింగ్ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్. అంటే దాని అర్థం సపోర్ట్ అనలాగానే ఇక్కడెక్కడ కూడా చాలా సపోర్ట్స్ ఉంటాయి. ఓకే,
సపోజ్ ఓకే ఎక్కడెక్కడ రెసిస్టెన్స్ అంటే కొన్ని ఉంటాయి. బులిష్ మొమెంటం చాలా హైగా ఉంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద క్యాండిల్ టు బ్రేక్ అండ్ క్లోజ్ అబౌట్ దట్ యాంగిల్ అనమాట. సో అప్పుడు నుంచి ఒకవేళ బ్రేక్ అయ్యి క్లోజ్ ఎక్కడ క్లోజ్ అయింది అనుకుంటే యూ కెన్ ఓపెన్ ద యూ కెన్ ఓపెన్ ద ట్రేడ్ దేర్ ఫర్ ద నెక్స్ట్ రిజెక్షన్స్ అనమాట. 1:2 ఆల్వేస్ మెయింటైన్ 1:2 ఆర్ 1:3 మాక్సిమం 1:3.5 అంతే. 1:4 కూడా నేను ఇప్పుడు చేయమని చెప్పను కూడా. ఇఫ్ మీ దగ్గర ఉన్న వెరీ నియరెస్ట్ రిజెక్షన్ కి క్యాండిల్ క్లోజ్ అయిందంటే యూ కెన్ టార్గెట్ ద నెక్స్ట్ రిజెక్షన్స్. ఓకే, ఆ రిజెక్షన్ దగ్గర కూడా మీరు దాని మించి కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ అనమాట. అంటే అంటారు కదా పర్టికులర్ ప్లేస్ వచ్చిన తర్వాత పార్షల్స్ బుక్ చేసుకోండి సేఫ్ యూ ట్రేడ్ అని చెప్పి. సో అలా ఆర్ మీకు నాలాగా ఒక టార్గెట్ చాలనుకుంటే యూ కెన్ టార్గెట్ దేర్. అట్ ద సేమ్ టైం మీరు బుల్లిష్ మొమెంటం ఓకే బేరిష్ మొమెంటం కోసం చూస్తున్నారు. మార్కెట్ అనేది ఇక్కడ ఉంది, బేరిష్ మొమెంటం చూస్తున్నారు, కానీ మార్కెట్ అనేది బుల్లిష్ సైడ్ ఉంది. బట్ మీ వ్యూ అనేది బేరిష్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు. మీకేం కావాలి అంటే విత్ వెరీ వెరీ సింపుల్ అట్ ద సేమ్ టైం వెరీ వెరీ ఎఫెక్టివ్ ప్రైస్ అనేది ఈ మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్న లిక్విడిటీ మొత్తాన్ని అవాయిడ్ చేస్తూ ఒక బిగ్గెస్ట్ రెడ్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. ఇఫ్ మీరు మార్కెట్ కి ఎగనెస్ట్ వెళ్తున్నప్పుడు యూ నీడ్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్. అంటే ఇప్పుడు నేను కూడా ఒక్కొక్కసారి ఈ మిస్టేక్స్ చేయడం వల్ల ఫెయిల్ అయ్యాను. మీరు కూడా అలా అవ్వకూడదని చెప్తున్నా. ఇఫ్ ఇలాగ జరిగింది అనుకోండి, నేను బేరిష్ సైడ్ ఉన్నది, మార్కెట్ బుల్లిష్ సైడ్ ఉంది, కానీ అనుకుంటున్నా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది అని చెప్పి. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే డ్రా తీసుకుంటాం కదా, ఇలా డ్రా తీసుకొని హైయెస్ట్ లోయెస్ట్ విక్ ఎక్కడైతే ఉందో అంటే ఆ విక్ దాటడం చాలా కష్టం అది ఎక్కడైతే అనిపిస్తుందో అక్కడ దాకా ఆ బాడీ మొత్తాన్ని క్లోజ్ అవుతూ ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలన్నమాట. ఆ బాడీ మొత్తాన్ని ఆ రిలేషన్ మొత్తాన్ని అవాయిడ్ చేస్తూ క్లోజ్ అవ్వాలి క్యాండిల్ అనేది. క్లోజ్ అయిన తర్వాత ఎంటర్ అవుతుందంటే నో, ఐ నీడ్ అనదర్ కన్ఫర్మేషన్ బికాస్ ఐ ఆమ్ అగెనెస్ట్ టు ద మార్కెట్. కాబట్టి నేనేం చేస్తాను, ఐ విల్ వెయిట్ ఫర్ ద రీటెస్ట్ టు ద బ్రేక్ అండ్ జోన్. ఓకే, రీటెస్ట్ అయ్యి మన డైరెక్షన్ లో క్యాండిల్ క్లోజ్ అయితే ఆ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే నేను షార్ట్ ట్రేడ్ తీసుకుంటాను. ఇక్కడ షార్ట్ ట్రేడ్ తీసుకుంటాను అనమాట. ఇలా నేను ఒక షార్ట్ ట్రేడ్ తీసుకుంటాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ 25 to 30 pips అండ్ ఓకే స్టాప్ లాస్ అండ్ ఇక్కడ ఓకే కమ్ ఆన్ ఎస్ 1:2 ఆల్వేస్ మెయింటైన్ 1:2 అనమాట. ఇఫ్ నేను మార్కెట్ కి ఎగ్నెస్ట్ కొంటే ఐ నీడ్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ కాబట్టి ఐ విల్ వెయిట్ ఫర్ ద క్యాండిల్ టు క్లోజ్ బ్రేక్ అండ్ క్లోజ్ దిస్ జోన్ అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ కోసం రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తాను. రీటెస్ట్ అయిన తర్వాత కూడా ఐ నీడ్ ఎ క్యాండిల్ టు క్లోజ్ ఇన్ మై డైరెక్షన్. నా డైరెక్షన్ లో క్లోజ్ అయిన తర్వాత వెంటనే ఎంటర్ అవుతాను. ఎందుకంటే అది కూడా అంత మించి కన్ఫర్మేషన్ నాకు ఇంకేం అవసరం లేదు. 2 to 3 కన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయిన తర్వాత 50% మనకి కన్ఫర్మేషన్ వచ్చేసినట్టే. బట్ మిగతా 50 డిపెండ్స్ కాబట్టి ఐ నీడ్ టు రీటెస్ట్ దట్ జోన్ బిఫోర్ ఎంట్రీ. సో రీటెస్ట్ అయిపోయింది, 70% కన్ఫర్మ్ అయిపోయింది. సో రీటెస్ట్ అయిన తర్వాత కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు అంటే నో. ఎందుకు అంటే రీటెస్ట్ అయిన తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఇక్కడ ఒక సెల్లర్స్ ని ట్రాప్ చేయడానికి చేయొచ్చు కదా. సో వీ నీడ్ ఎ క్యాండిల్ టు క్లోజ్ ఇన్ అవర్ డైరెక్షన్. ఆ డైరెక్షన్ తో క్లోజ్ అయిన తర్వాత దట్ ఈస్ ద కన్ఫర్మేషన్, మీరు అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, ఇది ప్రతిరోజు వర్క్ అవుతుందని చెప్పను, బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వీక్లీ 2 or 3 సినారియోస్ ఖచ్చితంగా వస్తాయి. ఒక్కొక్కసారి సెప్టెంబర్ ఈ మంత్ ఆగస్ట్ సెప్టెంబర్ లో అయితే వీక్ కి 5 days కూడా ఆ సినారియోస్ కనిపించి, బట్ నేను ట్రేడ్ చేయలేదు ఆ టైంలో. బికాస్ లెస్ ఇస్ మోర్ ఇన్ ట్రేడింగ్. ఓవర్ ట్రేడ్ చేయకూడదంటే వీక్లీ వైజ్ కూడా ఒక 2 to 3 ట్రేడ్స్ అయిన తర్వాత ఆపియొచ్చు. లేదనుకుంటే మీరు ప్రాక్టీస్ చేయాలంటే ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ అలా ట్రేడ్స్ తీసుకోవడం చాలా చాలా వరీ థింగ్, బిగ్గెస్ట్ థింగ్ అని బిగ్గెస్ట్ అని నేను చెప్తా, ఫాల్ట్ అని చెప్తా. అట్ ద సేమ్ టైం మార్కెట్ బేరిష్ సైడ్ ఉంది, నేను బుల్ సైడ్ వస్తున్నానంటే బేరిష్ సైడ్ ఓకే బేరిష్ సైడ్ ఉంది, ఇలా బేరిష్ సైడ్ ఉంది, బుల్ సైడ్ నాకు కావాలంటే ఐ విల్ వెయిట్ ఫర్ ద క్యాండిల్ టు క్లోజ్ బ్రేక్ అండ్ క్లోజ్ దిస్ జోన్ అండ్ ఈ జోన్ రీటెస్ట్ అయ్యేదాకా వెయిట్ చేస్తాను. రీటెస్ట్ అయిన తర్వాత నా డైరెక్షన్ లో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. నా డైరెక్షన్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఐ విల్ ఎంటర్ లాంగ్. ఓకే, the target of 1:2 is very 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 simple. Just waiting is the key. వెయిట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. వెయిట్ చేయడం రావాలి. ట్రేడింగ్ అంటే
ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పేషెన్స్, రైట్? పేషెన్స్ తో మీరు వెయిట్ చేయాలి. ప్రతి క్యాండిల్ మనకి ఏదో ఒకటి చెప్తుంది. ప్రతి క్యాండిల్ ఈస్ నాట్ ఎ కన్ఫర్మేషన్, బట్ ఈస్ బట్ ఎవ్రీ క్యాండిల్ ఈస్ ఎ సైన్ దట్ గివింగ్ కన్ఫర్మేషన్ టు సంథింగ్. అంతే ట్రేడింగ్ లో. ఎంతకు మించి ఎంతకు మించి ఏం లేదు. యూ హ్యావ్ టు వెయిట్, యూ హ్యావ్ టు రీడ్ ద క్యాండిల్స్, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ద క్యాండిల్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ టు యూ టు ట్రేడ్ ఇన్ ద మార్కెట్స్. అంతే. ఓకే, మీరు ఈ సినారియోస్ ని ఈ మీరు ఇదే సినారియోస్ ని ఎస్ఎంసీ లో కంపేర్ చేసి చూడండి. యూ విల్ హ్యావ్ సేమ్ సీన్స్ బట్ ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్. ఓకే, వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుంటారు, నేను వేరే రకంగా అర్థం చేసుకుంటాను. బట్ అట్ ద సేమ్ టైం మార్కెట్ ఒకటే, ఇచ్చే డైరెక్షన్ ఒకటే, క్లోజ్ అయిన క్యాండిల్ ఒకటే, చూసే విధానం బట్టి ఉంటుంది. అండ్ నా ప్రకారం ప్రైస్ యాక్షన్ ఇస్ ద వెరీ ఈజియెస్ట్ థింగ్. సో మీరు ప్రైస్ యాక్షన్ లో ట్రేడ్ అవుదాం అనుకుంటే, ఇఫ్ యూ నీడ్ మై గైడెన్స్ ఇన్ యువర్ ట్రేడింగ్ జర్నీ, ప్లీజ్ జాయిన్ మై కమ్యూనిటీ. ద లింక్ విల్ బి ఇన్ యువర్ డిస్క్రిప్షన్. ఇట్ ఈస్ 4500 ఫర్ లైఫ్ టైమ్ యాక్సెస్. సో మీరు ఒకసారి జాయిన్ అయితే జాయిన్ అవ్వండి. మీ హ్యాండ్ అనేది ప్రాఫిట్ జనరేట్ అయ్యే వరకు వదిలేదే లేదు. సో దిస్ ఈస్ మై స్ట్రాటజీ, దిస్ ఈస్ మై బ్రేక్ మై స్ట్రాటజీ. నేను ఈ టూ సినారియోస్ లోనే మోస్ట్ ఆఫ్ ద టైం నేను లిక్విడిటీ బేస్ మీద ట్రేడ్ చేస్తుంటాను. ఎందుకంటే మార్కెట్ ఈ మధ్య లాస్ట్ 2-3 months నుంచి, అఫ్ కోర్స్ లాస్ట్ 2-3 months కాదు, వీక్ లో 2-3 సినారియోస్ కూడా ఇలాగే ఉంటుంది. ఒక జోన్ దగ్గరికి వచ్చి ఇలా కన్సల్టేషన్ అయిపోవడం వల్ల అందరూ ప్యానిక్ అయిపోతున్నారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. వెయిట్ ఫర్ ద క్యాండిల్ టు క్లోజ్ by avoiding all this liquidity, or wait for the candle to close by sweeping the liquidity. అంతే. ఈ టూ సినారియోస్ ని మైండ్ లో పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు లిక్విడిటీ స్వీప్ ప్రకారం. ఆ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ కూడా అంతే. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద క్యాండిల్ టు క్లోజ్ అండ్ రీటెస్ట్, అండ్ యూ నీడ్ అనదర్ క్యాండిల్ టు క్లోజ్ ఇన్ యువర్ డైరెక్షన్ టు ఎంటర్ ఐదర్ సైడ్. అంతే, ఎంతకు మించి ఏమీ లేదు ప్రైస్ యాక్షన్. నా స్ట్రాటజీలో అంతకు మించి ఏం లేదు. ఈ స్ట్రాటజీ కోసం ఇంకా డీప్ అనాలిసిస్ కావాలి, ఇంకా లైవ్ ఎగ్జాంపుల్స్ కావాలంటే ప్లీజ్ జాయిన్ మై కమ్యూనిటీ. ద లింక్ విల్ బి ఇన్ అవర్ డిస్క్రిప్షన్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.